రసాయన సంయోగం అంటే ఒకరు చెప్పండి నాన్న, ఎవరైనా ఒకరు ఇంకోసారి. రసాయన వెరీ గుడ్. ఇప్పుడు మనం కాల్షియం ఆక్సైడ్ మరియు నీరుని తీసుకున్నప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు ఒక రెండు క్రియాజనకాలు తీసుకున్నప్పుడు ఒకే క్రియాజన్యాన్ని ఏర్పరచడాన్ని రసాయన సంయోగం అంటారు. సున్నం. ఉదాహరణకు మనం పొడి సున్నం తీసుకుంటే పొడి సున్నము ప్లస్ నీరు ఏం ఏర్పడింది? సో ఎడం వైపున బాణం గుర్తుకు ఎడం వైపున క్రియాజనకాలు ఎన్ని ఉన్నాయి? క్రియాజన్యాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే. కాబట్టి అది ఎటువంటి చర్య? చేసి చూపిస్తారా? ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. దాంట్లో కాల్షియం ఆక్సైడ్ తీసుకొని కాల్షియం ఆక్సైడ్ ఓకే చాలు. సో కాల్షియం ఆక్సైడ్ దాంట్లోకి ఏం కలుపుతున్నాం మళ్ళీ? సో మనం చెప్పుకున్న ప్రకారం కాల్షియం ఆక్సైడ్కి వాటర్ కలుపుతున్నాం. ఈ రెండు కలిస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ బాగా కలపండి. ఇప్పుడు మనకి కింద అనేది వేడిగా కాల్షియం హైడ్రాక్సైడ్ బాగా కలిపెట్టు. సో ఇక్కడ జలద్రావణం ఏర్పడిందా? మనకు ఆడ జలద్రావంతో పాటు ఉష్ణం వెలువడుతుంది అని చెప్పారు. పట్టుకున్నాను. కింద తాకి చూడండి, వేడిగా ఉందో లేదో. తాకి చూడండి నిజంగానే. మీరు కూడా తాకి చూడండి, వేడి వచ్చిందా లేదా? సో ఉష్ణం విడుదలైందా లేదా? ఉంది. ఇంకోటి దాంట్లో ఇంకోటి అడగండి. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఆమ్లమా క్షారమా? క్షారం. దాన్ని ఎలా చెక్ చేస్తాం? దాన్ని ఓకే లిట్మస్ పేపర్తో దాన్ని ట్రై చేయొచ్చా? చేసి చూడండి లిట్మస్ పేపర్తో. ఏ లిట్మస్ ఉపయోగించాలి దానికి? రెడ్ లిట్మస్ ఉపయోగించండి. రెడ్ లిట్మస్ని. రెడ్ లిట్మస్ ఏ రంగులోకి మారాలి? ఇప్పుడు మనం రెడ్ లిట్మస్ తీసుకున్నప్పుడు బ్లూ లిట్మస్ ఇట్టబెట్టు. సో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్కి మారిందా లేదా? సో ఏర్పడిన జలద్రావణం కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఎటువంటి స్వభావం కలిగి ఉంది? ఆమ్ల స్వభావమా క్షార స్వభావమా? క్షార స్వభావం. ఓకే వెరీ గుడ్. ఇది రసాయన సంయోగం గురించి.